మూడవ రోజు 2 రోజులు గడిచిపోయాయి. రక్తం, ధూళి, అరుపులతో కురుక్షేత్రం కంపించింది. దుర్యోధనుడి అనుమానం భీష్ముణ్ణి కోపంగా మార్చింది. సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. భూమిమీద ఇంకా రక్తపు మచ్చలు కనిపిస్తున్నాయి. గుర్రాల అరుపులు, గాయపడిన యోధుల నొప్పి. యుధిష్ఠిరుడు కలత చెందాడు. భీముడు కోపంతో దూసుకెళ్లాడు. కాని భీష్ముడి వ్యూహం ముందు వాళ్లు నిలవలేకపోయారు. రథంలో అర్జునుడు నిలబడి ఉన్నాడు. అతని ఎదుట తన గురువు సమానుడు, పితామహుడు. గౌరవం అతని చేతిని ఆపుతోంది. కృష్ణుడు గమనించాడు. పార్థా, ఇది యుద్ధం. ఇక్కడ భావోద్వేగాలకు స్థానం లేదు. అర్జునుడు బాణాలు వదిలాడు. కాని అతని హృదయం ఇంకా తడబడుతోంది. భీష్ముడు తన సంపూర్ణ శక్తి చూపించాడు. అతని రథం ఎక్కడికి వెళితే అక్కడ పాండవ సైన్యం నేలకొరిగింది. భూమి రక్తంతో తడిసింది. సైనికుల అరుపులు ఆకాశాన్ని చీల్చాయి. పాండవసేనలో భయం పెరిగింది. అర్జునుడు ఇంకా వెనుకడుగు వేస్తున్నాడు. కృష్ణుడు రథం దిగాడు. విరిగిన రథచక్రం ఎత్తుకున్నాడు. అతని కళ్లలో మెరుపు. దివ్యకాంతి చుట్టూ వెలిగింది. యుద్ధభూమి ఒక్క క్షణం నిశ్శబ్దమైంది. భీష్ముడు చూశాడు. అతను తన విల్లు వదిలాడు. చేతులు చాపాడు. ప్రభూ, నీ చేతిలో చనిపోవడం నా పుణ్యం అన్నాడు. అర్జునుడు పరుగెత్తివచ్చి కృష్ణుడి పాదాలను పట్టుకున్నాడు. ప్రభూ, మీ ప్రతిజ్ఞ తుడిచేయద్దు. నేను యుద్ధం చేస్తాను అన్నాడు. అతని కళ్లలో ఇప్పుడు సందేహం లేదు. గాండీవం మోగింది. అతని బాణాలు భీష్ముడి రథాన్ని తాకాయి. భీష్ముడు ఆనందంగా నవ్వాడు. ఇప్పుడే నిజమైన యుద్ధం ప్రారంభమైంది. సూర్యుడు అస్తమించాడు. మూడవ రోజు ముగిసింది. పాండవులు భారీ నష్టం చవిచూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.